కృష్ణమోహన్, అసలు కుమార్ అండ్ కో ఓనర్ లక్ష్మి చెప్తున్న వివరాల ప్రకారం మార్చ్ లాస్ట్ వీక్ లో వాళ్ళకు ఆర్డర్ అయినట్టుగా ఏప్రిల్ 5వ తారీఖున డెలివరీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎంతవరకు నిజం ఉంది? నిజాలను ఎందుకు సమాధి చేసే ప్రయత్నాలు చేశారు ట్రస్ట్? శ్వేత, ఇప్పుడు ఏదైతే టీవీ9 బ్రేక్ చేసిందో ఈ వార్త నిజంగా సాయి భక్తుల్లో చాలా కల్లోలం సృష్టిస్తున్న వ్యవహారం ఇది. ఏప్రిల్ 4వ తేదీ రాజేంద్రనాథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బెంగళూరు చెందిన వ్యక్తి బెంగళూరులోని కుమార్ అండ్ కో అనే కంపెనీకి వెళ్లి అక్కడ ఒక ఐస్ ఫ్రీజర్ ఒకటి బుక్ చేయడం జరిగింది. ఐస్ ఫ్రీజర్ బుక్ చేసిన నేపథ్యంలో వాళ్ళ ఇద్దరి మధ్య కూడా ఒక ఈమెయిల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. ఈ ఈమెయిల్ ట్రాన్సాక్షన్ లో 1,70,000 రూపాయలకు ఏదైతే ఈ రోజు సత్యసాయిబాబా పార్థివ దేహాన్ని ఉంచారో ఆ ఫ్రీజర్ బాక్స్ ను ఏప్రిల్ 4వ తేదీనే ముందే బుక్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5వ తేదీన ఆ ఫ్రీజర్ బెంగళూరు నుంచి పుట్టపర్తికిచ్చుకున్నది కఠోర వాస్తవం. ఎందుకంటే ఏప్రిల్ 4వ తేదీ కుమార్ అండ్ కంపెనీతో రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరు చెందిన వ్యక్తి ఇతను ముందుగానే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కొటేషన్ కు సంబంధించిన ఈమెయిల్ ట్రాన్సాక్షన్స్ కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మీ ముందు ఉంచిపోయే పరిస్థితి, మనం పబ్లిక్ ముందు ఉంచిపోయే పరిస్థితి కనపడుతుంది. సో ఈ సిచ్యువేషన్స్ చూసుకుంటే బాబా ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిన విషయం, అంటే బాబా యాక్చువల్ గా 24వ తారీఖు చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించిన ట్రస్ట్ సభ్యులు అంతకంటే ముందు 4వ తారీఖునే బాబా పార్థివ దేహాన్ని ఉంచడానికి ఫ్రీజర్ ని ఎందుకు ఆర్డర్ చేశారు అనే వాటికి సమాధానం చెప్పాల్సిన అవకాశం కూడా ట్రస్ట్ సభ్యుల మీదనే ఉంది. ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరు చెందిన వ్యక్తి. అదే విషయానికి ఆమె స్వయంగా ఈ వ్యవహారాన్ని కన్ఫర్మ్ కూడా చేస్తూ కుమార్ అండ్ కో కంపెనీకి చెందిన ఓనర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి కావచ్చు, అలాగే అక్కడ పనిచేస్తున్న ట్రాన్సాక్షన్ మొత్తం నడిపిన గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేస్తూ చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా తెలీదు ఈ వ్యవహారం, ఈ బాక్స్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. కేవలం రాజేంద్రనాథ్ రెడ్డి నాకు ఒక బాక్స్ కావాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి కొటేషన్ కు సంబంధించిన మెయిల్ వచ్చింది. దాంతో 1,70,000 రూపాయలకి కొటేషన్ అమ్మడం జరిగింది. 1,70,000 ఇచ్చిన తర్వాత వెంటనే ఆ బాక్స్ పుట్టపర్తికి రావడం జరిగింది. అంటే బాబా 24వ తారీఖు చనిపోతే అంతకంటే ముందు అంటే 5వ తేదీ లోపలే 5వ తారీఖునే బాబాని ఫ్రీజర్ లో పెట్టడానికి అవసరమైన బాక్స్ ని ఇక్కడికి తరలించారంటే దీంట్లో ఏదో సమాచారం ఉంది. బాబా ఆరోగ్య వ్యవహారం మీద మొదటి నుంచి వస్తున్న వదంతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగయ్యే అవకాశం ఉంది. ట్రస్ట్ సభ్యులు ఎందుకు ఇంత గోప్యంగా ఉంచారని మొదటి నుంచి ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నీ కూడా ముందుగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమాధానం కూడా ట్రస్ట్ సభ్యులు మాత్రమే క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కారణం బాబా 24వ తారీఖు ఉదయం 7:40 చనిపోయినట్టుగా ప్రకటిస్తే అందరికంటే ముందు అంటే పుట్టపత్రిలోని ప్రశాంతి మందిరానికి ఏప్రిల్ 5వ తేదీనే అంటే కనీసం 21 రోజు ముందుగానే బాబాకు పార్థివ శరీరాన్ని పెట్టబోయే ఐస్ ఫ్రీజర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ఇక్కడికే చేరుకున్న పరిస్థితి. అంటే ముందుగానే బాబా చనిపోయారనే వ్యవహారాన్ని ట్రస్ట్ సభ్యులకు తెలిసిందా, లేకపోతే డాక్టర్లకు తెలిసిందా, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వానికి తెలిసిందా? ఈ వ్యవహారాన్ని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. సో 20 రోజుల పాటు అంటే సాధారణంగా ఎవరైనా మనిషి చనిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ పుట్టపర్తి సత్యసాయిబాబా మరణించక ముందే అంటే 20 రోజులకు ముందే ఈ బాక్స్ ని ఆర్డర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ ఆర్డర్ ఇవ్వడానికి రాజేంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డిని ఎవరు పురమాయించారు? ట్రస్ట్ సభ్యుల్లో కొందరు ఏ వ్యక్తి ఇతనికి ఆ బాక్స్ కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు? ఇటువంటివన్నీ కూడా ఒకటికి సమాధానం చెప్పాలి. క్వశ్చన్స్ చాలా రైజ్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. వీటన్నిటి కూడా ఆన్సర్స్ దొరకాల్సిన పరిస్థితి ఉంది. శ్వేత, మొత్తం మీద మొదటి నుంచి కూడా బాబా ఆరోగ్య వ్యవహారం మీద ఒక మిస్టరీ కొనసాగుతుంది, ఒక రహస్యం కొనసాగుతుంది. ఈ రహస్యాన్ని నిగ్గుజాల్సిన అవసరం ఉందని చెప్పి పదే ట్రస్ట్ సభ్యుల్ని కోరినప్పటికీ, ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ట్రస్ట్ సభ్యులు ఏదైతే చెప్తున్నారో ఆ మాయా మాటల్ని నమ్మి సైలెంట్ గా ఈ రోజు గమనున్న పరిస్థితి చూసాం. కారణం ఇప్పుడు అసలు విషయాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. నిజంగా బాబా పార్థివ దేహాన్ని ఆ బాక్స్ లో ఉంచిన తర్వాత ఆ బాక్స్ లో టీవీలో చూసిన ఓనర్ ఎవరైతే ఉన్నారో
కుమార్ అండ్ కో సంబంధించిన లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె చూసి షాక్ తినింది. అసలు నిజంగా మనం చేసిన ఈ బాక్సు పుట్టపర్తికి ఎలా వెళ్ళింది ఏంటి అనే వ్యవహారాన్ని కనుక్కునేదానికి స్వయంగా అక్కడ పనిచేసే గణేషే తిరిగి రాజేంద్ర రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. రాజేంద్ర రెడ్డికి ఫోన్ చేసినప్పుడు రాజేంద్ర రెడ్డి వాస్తవం మీరు అమ్మిన బాక్సే మేము పుట్టపర్తికి తీసుకొని వచ్చామని చెప్తూనే మళ్ళీ ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఈ వ్యవహారాన్ని ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్పారు. అయితే లక్ష్మి కానీ లేకపోతే గణేష్ కానీ వీళ్ళిద్దరు కూడా గణేష్ రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య ఏదైతే మాటల ట్రాన్సాక్షన్ జరిగిందో ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా వాళ్ళంతా కూడా రికార్డ్ చేసి ఉంచడం, తర్వాత మెయిల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగిందో 1,70,000 రూపాయలకి ఐస్ ఫ్రీజర్ ని కొన్న ఆ మెయిల్ ట్రాన్సాక్షన్ గానీ దానికి సంబంధించిన కొటేషన్ గానీ ఇవన్నీ కూడా TV9 ఆ ప్రేక్షకులకు ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పటికైనా సరే ట్రస్ట్ చెప్పులు అసలుకి ఏం జరిగింది, బాబాకి హాస్పిటల్కి చేరకపోయే ముందు అంటే 6 నెలల ముందు నుంచి కూడా బాబా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసినప్పుడు కూడా ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? డాక్టర్ అజయ్ కావచ్చు, లేకపోతే సత్యజిత్ కావచ్చు, ఆంతరికంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నట్టు? 6 నెలలుగా బాబా ఆరోగ్య పరిస్థితి బాగలేని పరిస్థితిలో ఉంటే డాక్టర్కి మనకి తెలిసిన సమాచారం ప్రకారం గత నెల 28వ తేదీ హాస్పిటల్లో బాబాను చేర్పించే టయానికి ఆయన శ్వాస కూడా తీసుకోలేనంత దయనీయ స్థితిలో బాబా ఉన్నారంటే ఒక కోట్లాది మంది భక్తులకి ఆయన ఆరాధ్య దేవుడైన బాబాని పట్ల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం వహించాల్సిన పరిస్థితి ఏంటి? దీని వెనక ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ తంతంతా జరిగిందా, లేకపోతే ఎవరైనా ముందుండి ఈ గుటాచారాన్ని నడిపించారా? దీని వెనకాల కార్యకర్తలు ఎవరు? అసలు ఈ రహస్యానికి ఛేదించాల్సిన అవసరం ముందుగా ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి చర్యల మీద ఇప్పటికైనా సరే దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. మీరు ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు దీని మీద విచారణ జరిపించడం లేదు అడిగినప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి జిల్లా కలెక్టర్ అయి ఉండి కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఇది ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి జోక్యం చేసుకోకూడదనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, తానేం చేయలేను, ప్రభుత్వానికి సంబంధించి నాకు ఎటువంటి అధికారాలు లేవు అని చెప్పి ఒక జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం చూస్తుంటే దీని వెనకాల పెద్ద పెద్ద వ్యక్తుల హస్తం ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారమే జరిగింది అనే దాంట్లో మనం ఒక చిన్న అసయోక్తి కూడా కాదనుకోవాలి. ఎందుకంటే కోట్లాది మంది ఆరాధ్య దైవంగా కొలికే సత్యసాయిబాబాకు సంబంధించిన వ్యవహారంలో 6 నెలల పాటు కూడా అనుక్షణం ప్రతి మినిట్ కూడా ఒకరికొకరికి సంబోధన లేకుండా వ్యవహారాలన్నీ కూడా తమ ఇష్టాచారం ఏదైతే ట్రస్ట్ సభ్యులకి ఏదైతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ లేకపోతే ట్రస్ట్ సభ్యులకు అనుబంధంగా ఈరోజు దగ్గరుండి వ్యవహారాలను జడిపిన మంత్రులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు వీటన్నిటికీ రేపు సాయి భక్తులైతే ఎవరైతే ఉన్నారో కోట్లాది మంది సాయి భక్తులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. శ్వేత, సత్యసాయి బాబా ప్రాణాలు విడుస్తారని పుట్టపర్తిలో కొందరికి ముందే తెలుసా? అందుకే 20 రోజుల ముందే ఏర్పాట్లు చేశారా? ఫ్రీజర్ బాక్స్ ను కూడా ఆర్డర్ చేశారా? ఖచ్చితంగా అంటున్నారు బెంగళూరుకు చెందిన ఫ్రీజర్ కంపెనీ యజమానులు. మీడియా ముందుకు వచ్చి బాబా మరణం వెనుకున్న రహస్యాలను పరిశోధించాలని కోరుతున్నారు. ఈ ఫ్రీజర్ బాక్స్ ను చూడండి. ఈ నెల 24 నుంచి బాబా భౌతికాయాన్ని ఇందులోనే భద్రపరిచారు. సమాధి చేయడానికి కొద్ది నిమిషాల ముందు వరకు బాబా మృతదేహం ఈ బాక్సులోనే ఉంది. అయితే మీరు షాక్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాం. మీ ఊహకు కూడా అందని గుట్టును విప్పబోతున్నాం. అవును, 3 రోజుల పాటు బాబా భౌతికాయాన్ని భద్రపరిచిన ఈ ఫ్రీజర్ బాక్స్ ను బాబా మరణానికి 20 రోజుల ముందే ఆర్డర్ ఇచ్చారు. బాబా మరణానికి 20 రోజుల ముందే ఫ్రీజర్ బాక్స్ ను ఆర్డర్ ఇచ్చారు అనడానికి తానే సాక్ష్యం అంటున్నారు దీన్ని విక్రయించిన ఫ్రీజర్ షాప్ యజమానులు. బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన ఈయన ఫ్రీజర్ బాక్సులు సప్లై చేసే కంపెనీలో పనిచేస్తుంటాడు. బాబా మరణం తర్వాత ఆయన భౌతికాయాన్ని ఈ ఫ్రీజర్ బాక్స్ లో చూసి ఫ్రీజర్ షాప్ యజమానులు షాక్ తిన్నారు. ఇది తాము అమ్మిందేనని గుర్తుపట్టారు. మార్చి 28న బాబా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దానికి వారం రోజుల తర్వాత అంటే సరిగ్గా ఈ నెల 4న తనకు పుట్టపర్తి నుంచి రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి ఫ్రీజర్ బాక్స్ ఆర్డర్ ఇచ్చాడని షాప్ యజమానులు చెప్తున్నారు. ఫ్రీజర్ షాపు వాళ్లకు రాజేందర్ రెడ్డికి మధ్య ఈమెయిల్ ద్వారా కూడా లావాదేవీ నడిచింది. 1,07,000కు బేరం కుదిరింది. మెయిల్ ట్రాన్సాక్షన్ వివరాలను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.
ఫ్రేజర్ బాక్స్ ఆర్డర్ వ్యవహారానికి సంబంధించిన బిల్స్ కూడా షాప్ యజమానులు చూపించారు. ఈ నెల 4న ఆర్డర్ ఇస్తే ఆ మర్నాడే అంటే ఈ నెల 5న ఫ్రేజర్ను పుట్టపర్తికి డెలివరీ చేశారు. అయితే తాము డెలివరీ చేసిన ఫ్రేజర్ బాక్స్ లోనే బాబా పార్థివ దేహాన్ని ఉంచిన దృశ్యాలు చూసి షాప్ యజమానులు చలించిపోయారు. రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగారు. తాము అమ్మిన ఫ్రేజర్ బాక్స్ అదేనా అని ప్రశ్నించారు. మార్చ్ లాస్ట్ వీక్ లో మాకు బాక్స్ కావాలని అడిగారు. తర్వాత ఏప్రిల్ 5న బాక్స్ డెలివరీ తీసుకున్నారు. ఆ బాక్స్ బాబా కోసమని మాకు ముందు తెలియదు. బాబా పార్థివ శరీరాన్ని ఉంచిన బాక్స్ ను టీవీలో చూసిన తర్వాత మేము అతనికి ఫోన్ చేశాం. ఆ బాక్స్ మేమిచ్చిందేనని చెప్పాడు. దీంతో మా అనుమానం నిజమైంది. బాక్స్ అన్నాళ్ళు ఎక్కడ పెట్టారని అడిగాం. అతను చెప్పిందంతా రికార్డ్ చేశాం. ఇదెలా సాధ్యం? బాబా ఈ నెల 24న మరణించారని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 4న ఆర్డర్ ఇచ్చి పుట్టపర్తికి తెప్పించిన ఫ్రేజర్ బాక్స్ లోనే బాబా భౌతికాయాన్ని భద్రపరిచారు. బాబా కన్నుమూయడానికి 20 రోజుల ముందే ఫ్రేజర్ బాక్స్ ఆర్డర్ ఇచ్చారని తెలిసి ఫ్రేజర్ బాక్సుల షాపు వాళ్లు షాక్ అయ్యారు. ఇంతకీ ఫ్రేజర్ బాక్స్ ఆర్డర్ ఇచ్చిన రాజేందర్ రెడ్డి ఎవరు? ఆయన పుట్టపర్తికి చెందినవాడేనా? ఎవరి తరపున ఆయన బాక్స్ ఆర్డర్ చేశాడు? రాజేందర్ రెడ్డికి ప్రశాంత నిలయం వర్గాలతో సంబంధాలున్నాయా? ట్రస్ట్ సభ్యులతో పరిచయాలున్నాయా? అసలు బాబా మరణిస్తారని ఎవరికైనా ముందే తెలుసా? సత్యసాయి బాబా మరణం వెనుక ఏం జరిగింది? ఈ నిజాలు లోకానికి వెల్లడవుతాయా? లేక బాబా భౌతికాయంతో పాటు శాశ్వతంగా సమాధైపోతాయా? మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సాయికి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి ట్రస్ట్ సభ్యులపైన అలాగే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి విధానం పైన కూడా అనేక అనుమానాలను వెలుబుచ్చారు. ట్రస్ట్ సభ్యులపై కూడా అనుమానాలు వెలుబుచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫ్రీజర్ బాక్స్ గురించిన పచ్చి నిజం కూడా బయటకు వచ్చింది. ఈ నిజం బయటకు వచ్చిన తర్వాత భక్తులు ఏమంటున్నారు? అసలు ఫ్రీజర్ కంపెనీ యజమానులు ఏం చెప్తున్నారు? రోహిత్, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది, బాబాని మార్చి 28వ తేదీ అంటే మార్చి నెలాఖరులో 28వ తేదీ హాస్పిటల్లో చేర్చినట్టుగా అఫీషియల్ గా, అది కూడా మీడియా బయట పెట్టిన తర్వాత మాత్రమే రికార్డుగా ఉంది. నిజంగా బాబాని 28వ తారీఖు హాస్పిటల్లో ఉంచారా, అంతకంటే ముందుగానే హాస్పిటల్కి చేర్చారా అనే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. సో 28 తర్వాత బాబాని ఉంచిన తర్వాత 4వ తారీఖు ఖచ్చితంగా ఉగాది రోజు బాబా ఆరోగ్యం చాలా క్షీణించిందని ఫస్ట్ టైం మెడికల్ బులెటిన్లో ఒక రికార్డెడ్ గా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు బాబా అని కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొంతమంది డాక్టర్లు కూడా మనతో మాట్లాడుతూ ఊపిరి కూడా ఆడలేని పరిస్థితుల్లో బాబా ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి 4వ తారీఖు అంటే ఏప్రిల్ 4వ తారీఖు. సో మనకి ఏదైతే సమాచారం ఉందో, ఈ రోజు రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి మార్చి లాస్ట్ వీక్ లో బహుశా 28, 29 ఆ ప్రాంతంలో కుమార్ అండ్ కో కంపెనీకి వెళ్లడం జరిగింది. అక్కడ ఫ్రీజర్ బాక్స్ కి సంబంధించిన ఆర్డర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు 4వ తారీఖు మెయిల్లో ఇతనికి సంబంధించిన మెయిల్ ఐడికి కొటేషన్ తెలుపుతూ, వాళ్ళు ఆ కొటేషన్ కూడా 1,07,000 రూపాయలు కొటేషన్ తెలుపుతూ వాళ్ళు ఒక కొటేషన్ మెయిల్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 5వ తేదీని 5వ తారీఖు ఉదయం 50,000 రూపాయల నగదు మొదటగా చెల్లించారు. డెలివరీ టైంలో 57,000 రూపాయలు అంటే మొత్తం 1,07,000 రూపాయల నగదుని ఫ్రీజ్ బాక్స్ కోసం ఏదైతే ఈ రోజు బాబాని పార్థివ దేహాన్ని ఉంచారో, ఆ పార్థివ దేహాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ కోసం 1,07,000 రూపాయలు చెల్లించి ఆ బాక్స్ ని పుట్టపర్తికి తరలించడం జరిగింది. అయితే అంటే బాబా చనిపోయినట్టుగా రికార్డులో జరుగుతున్నట్టుగా యాక్చువల్ గా 24వ తారీఖు ప్రభుత్వ డాక్టర్లు గానీ, లేకపోతే ప్రభుత్వం గానీ, లేకపోతే ట్రస్ట్ సభ్యులు గానీ బాబా చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. అంటే ఇంతకంటే ముందు 20 రోజులు అంటే 21 రోజు ముందే బాబా చనిపోతారు అన్న సమాచారం వీళ్ళకి ఉందా, లేకపోతే 20 రోజుల ముందే ఫ్రీజర్, అది కూడా మార్చి నెలాఖరులోనే అంటే మార్చి 28 ఎప్పుడైతే బాబాని హాస్పిటల్లో చేర్చారని అఫీషియల్ గా రికార్డెడ్ ఉందో ఆ రోజులే అదే నెలలో